భక్తరామదాసు ప్రాజెక్టు రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఈరోజు సీఎం కేసీఆర్ దాన్ని ప్రారంభించబోతున్నారు. 2016 ఫిబ్రవరి 17న దానికి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు దాదాపు 6 నెలల్లోనే, అంటే 11 నెలల సమయం తీసుకున్నప్పుడు కూడా నిర్మాణ పనులు 6 నెలల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? ఒక ప్రాజెక్టుని అనుకొని రికార్డు స్థాయిలో దేశ చరిత్రలోనే మొదటిసారిగా అంత తక్కువ సమయంలో దాన్ని ఫినిష్ చేసి తీసుకురావడం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలండి. అది చిన్న ప్రాజెక్టే అయినప్పటికీ నిర్దేశిత కాలంలో దాన్ని పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి దాన్ని మనం అభినందించాలి. దాదాపు 66,000 ఎకరాలకు ఇస్తాం. అదంతా కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు కిందకు వచ్చేటువంటి భూములు కూడా ఉన్నాయి. అది టేల్యాండ్ కింద ఉండి సరిగా నీళ్లు అందకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు గతంలో ఉన్నాయి. ఇవాళ గోదావరి నీళ్లు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని స్థిరీకరించడానికే ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరిన్ని చొరవలు కూడా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం గమనించాలి. పోయిన సంవత్సరం బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు దగ్గర కేటాయింపు జరిగింది నీటిపారుదల ప్రాజెక్టులకి. అందరం కూడా సరే దీని మీద ఎక్కువ దృష్టి ఉంది, సహజంగానే ఎక్కువ ఫలితాలు వస్తాయని ఆశించడం జరిగింది. కారణాలు ఏమైనా ఒకే సంవత్సరం అంత పెట్టడమే దురాశ, దాన్ని ఖర్చు పెట్టలేరు అని తెలుసు, దాన్ని పెట్టారు. ఇప్పుడు తీరా ఖర్చుకు సంబంధించి చూస్తే రేపు బడ్జెట్ వస్తుంది అనుకోండి, మళ్ళీ అంత పెట్టలేకపోయారు. అది ఒక విధంగా నిరాశపరుస్తున్నప్పటికీ విమర్శ ఆ వైపున చేస్తున్నా ఇలాంటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడం మంచిదే. దీనికి తోడు నేననేది ఏంటంటే ఎక్కువగా ప్రయోజనాలు ఇంకా రావాలంటే కూడా దుమ్మగూడెం టేల్ పాండ్ లేదా దుమ్మగూడెం నాగార్జున సాగర్ దాన్ని గనా టేకప్ చేయగలిగితే, దాన్ని ఇప్పుడు అటకెక్కిచ్చేస్తారు, దాన్ని తిరస్కరించినట్టుగా భావించాలి. దాన్ని తీసుకొస్తే ఇవాళ కృష్ణానది పైన నీటిపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది, మనం గమనిస్తున్నాం. వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కృష్ణానది నీళ్లపైన ఉన్నటువంటి ఒత్తిడి వల్ల దక్షిణ తెలంగాణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది మహబూబ్ నగర్ కావచ్చు, నల్లగొండ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా రంగారెడ్డి వరకు కూడా. దక్షిణ తెలంగాణకు మరింత నీరు ప్రయోజనం రావాలంటే కృష్ణానది పైన ఒత్తిడి తగ్గాలి. కృష్ణానది పైన ఒత్తిడి తగ్గాలంటే గోదావరి నీటిని కొద్దిగా ఎక్కువగా వాడుకోవాలంటే దుమ్మగూడెం సాగర్ టేల్పాండ్ ప్రాజెక్టును టేకప్ చేయాలి. దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి నేను కోరుతున్నాను. రైట్. మందా జగన్నాథం గారు ఒక రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. దీన్ని ఒక మోడల్గా చూపించుకోవచ్చు. చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా పూర్తి చేయొచ్చు అనేది ఈరోజు భక్తరామదాసు ప్రాజెక్టును చూసి చెప్పొచ్చు. ఇదే కమిట్మెంట్, ఇదే స్పీడ్తో మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి అవుతాయని మనం అనుకోవచ్చు. మా కాన్సెప్టే ఇది, మా యొక్క డిటర్మినేషన్ ఇది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న మూడిట్లో అత్యంత ప్రాధాన్యమైనది నీళ్లు, నిధులు, విధులు అని చెప్పేసి పెట్టిన దాంట్లో టాప్ ప్రయారిటీ ఇచ్చాం కాబట్టి నిధులు కూడా ఎక్కువ అలొకేట్ చేయడం జరిగింది. సరే ఎట్లుంటుంది అంటే ఒక ఊహ ప్రకారం అనేదంటే ఇన్ని డబ్బులు ఖర్చు చేయగలుగుతాము అని చెప్పి అలొకేట్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా ఫండ్స్ సఫిషియెంట్గా పెడితేనంటే లేదా పనులు చేయడానికి విఘాతం ఉండదు. కానీ ఇటువంటి ప్రాజెక్టులు టేకప్ చేసేటప్పుడు రాజకీయ కోణం నుంచి కొన్ని అడ్డంకులు వస్తాయి, ప్రజల నుంచి కొన్ని ఉదాహరణకు ల్యాండ్ అక్విజిషన్ ఉందండి. నిజంగా చూస్తానంటే ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణమైన హక్కు ఉంది ప్రజాయుత ప్రోగ్రాముల గురించి లేదా ల్యాండ్ని వాళ్ళ మీతో మాట్లాడి తీసుకోకుండా గుంజుకోవడానికి కూడా హక్కు ఉంది. కానీ ఏ ప్రభుత్వం అట్లా చేయదు. ఎప్పుడైనా కానీ ప్రజల్ని మెప్పించి ప్రజలతో వాళ్ళని నచ్చజెప్పి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి అడ్డంకులు కొన్ని వచ్చాయి. అటువంటిప్పుడు లేదా నీకు ప్రాజెక్టు ముందుకు పోవడానికి కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు డబ్బు ఖర్చు కావడం ఎట్లా అవుతుందని దాన్ని తీసుకెళ్ళి అక్కడ వేసేయలేం కదా డబ్బు. ఇప్పుడు మేము ఇంత ఖర్చు పెట్టాలనుకున్నాం, దట్ షోస్ అవర్ సిన్సియారిటీ. 25,000 కోట్ల రూపాయలు మేము సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఈ చిన్న చిన్న అడ్డంకుల మీద కొన్ని పనులు కాదు. ఇప్పుడు భక్తరామదాస్ చేసాము, ఇప్పుడు కల్లకుర్తి ఎత్తిపోతల పథకం అండి, అది దానికి ఫౌండేషన్ వేసినప్పుడు మేమంతా ఉన్నాము. అటువంటి దాన్ని నత్తనాన్ని ఇప్పుడు ఏం చేసాం, 2 మోటార్లు చేసాం. ఆల్మోస్ట్ 1,65,000 ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు ఇచ్చాము. నెట్టెంపాడు ద్వారా మొత్తం అన్ని ట్యాంక్స్ అన్ని ఇదైపోయినాయి. ఏమి ఇప్పుడు పిల్ల కాలువలు తీస్తూ ఉన్నారు, ఆయకట్టుకు నీళ్ళు వస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇది బీమా. సో ఈ ప్రాజెక్ట్ దక్షిణ తెలంగాణ ఇందాక అన్నారు ఎవరు, మన లక్ష్మణ అంటే దక్షిణ తెలంగాణకు అంత ఈనాడు నడిగడ్డ 2 తుంగభద్ర తర్వాత కృష్ణానది మధ్యలో నడిగడ్డ ఉంది. అక్కడ జూరాల ద్వారా 1,00,000 ఎకరాలు, నెట్టంపాటి దగ్గర ద్వారా 2,00,000 ఎకరాలు, ఇవన్నీ కలిపితే మొత్తము పాత మహబూబ్నగర్లో దాదాపు లేదా ఒక 18-20 లక్షల ఎకరాలు దీనికి వచ్చే పరిస్థితి. అయితే ఎక్కడెక్కడ ఇప్పుడు కృష్ణానది మీద ఒత్తిడి బాగానే ఉంది. కాకపోతే మా షేరు మాకు ఇచ్చిన 192
టీఎంసీల దీంట్లో ఇప్పుడు ఏం చేసాం మేము 120 వరద ప్రాంతంలో ఉన్నప్పుడు వరద వచ్చినప్పుడు తీసుకోవడానికి ప్లాన్ చేసాం దాన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దాని ద్వారా దాదాపు 12 లక్షల ఎకరాలు 3 జిల్లాల్లో మహబూబ్ నగర్ అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు వచ్చాయనుకో మహబూబ్ నగర్ వచ్చింది, శంషాబాద్ వచ్చింది, తర్వాత నాగర్ కర్నూలు వచ్చి కొత్త జిల్లాలుగా వచ్చాయి. పాత మహబూబ్ నగర్ జిల్లా మన అది రంగారెడ్డి తర్వాత నల్గొండ జిల్లాలు ఇవ్వడానికి ఈ విధంగా చూపించారు. నిజంగా ఇదే చిత్తశుద్ధితో మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తే నిజంగా డెఫినెట్ గా మేము చెప్తున్నాం కదా కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ చూస్తే దానికి ఈ అంశం పైన మాట్లాడించలేకపోతున్నాను, మనకు సమయం మించిపోయింది. థ్యాంక్ యూ అండి. మందా జగన్నాథం గారు ఒకటి కన్క్లూడ్ చేయండి. ఒకటే మాట ఒక్క నిమిషం కంటే ఎక్కువ తీసుకున్నాం. ఒకటి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న రోల్ మోడల్ చూపిస్తుంది అన్నట్టు 600 ఇల్లు కడుతుంది, ఇండ్లానికి ఇట్లే ఉంటాయని నమ్మిస్తుంది. మొత్తం కృష్ణా గోదావరి నదుల మీద గోదావరి నది మీద ఉన్నటువంటి రాజీవ్ సాగర్ పరిస్థితి ఏందో తెలియదు, ఇందిరా సాగర్ పరిస్థితి ఏందో తెలియదు. 40-50% రోల్ మోడల్ ప్రాజెక్ట్ మొత్తం ప్రాజెక్ట్ రోల్ మోడల్ అంటే ఒకటి చేసి రోల్ మోడల్ అంట. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్ కలవకొర్తి 80% మీకు తెలుసు కదా. నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు, గౌతమ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.